మనం పూలతో ఎటువంటి పరిహారాలు పాటించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లోంచి మనం బయటపడవచ్చో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఈ క్రమంలో ఈ రోజున మనందరికీ అందుబాటులో ఉండేటువంటి పూలైనటువంటి విరజాజులతో చేసుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ విరజాజులు చాలా శక్తి సంపన్నమైనటువంటివి. చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూలు ఈ విరజాజు పూలు. అందులో ఈ కార్తీక మాసం లాంటి ప్రాంతంలో ఇవి విస్తారంగా చక్కగా పూస్తాయి కూడా. మంచి గుమగుమలాడేటువంటి పూలు. ఈ పూలకి చంద్రుడికి ఉండేటువంటి దోషం జాతకరీత్యా ఏదైతే మనకు కలుగుతుందో దాన్ని తీసివేయగలిగేటువంటి శక్తి ఉంటుంది. అష్టమంలో చంద్రుడున్నా, చంద్రుడు జాతకరీత్యా నీచలో ఉన్నా విశేషమైనటువంటి దోషాలు కలుగుతాయి. వీరు ఏ పనులు మొదలు పెట్టాలన్నా కానీ ముందు శంకతోటి మొదలు పెడుతూ ఉంటారు. ఎప్పుడు మానసికంగా అప్రశాంతతో ఉంటూ ఉంటారు. అందుకని జాతకరీత్యా అష్టమంలో కానీ లేకపోతే నీచలో కానీ చంద్రుడు ఉన్నట్లయితే కనుక ఈ విరజాజు పూలు ఒక 8 పూలుగా తీసుకొని వీటిని 3 లేక 4 పౌర్ణాల పాటు ఏదైనా సరే నీళ్ళలో వేయండి. అంటే చెరువులో కానీ, నదిలో కానీ, బావిలో కానీ ఇలాంటి చోట ఒక 8 విరజాజు పూలు తీసుకొని ఒక 3 లేక 4 పౌర్ణాల పాటు నీళ్ళల్లో వేసి మాకు ఉండేటువంటి ఈ చంద్రగ్రహ దోషం తొలగాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటే ఈ దోషాల్లో నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలానే హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కూడా విరజాజు పూలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఇది చంద్రగ్రహ నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు కనుక ఈ విరజాజు పూలు వచ్చేటువంటి అంతకాలం కూడా తల్లో విరజాజు పూలు పెట్టుకోవడం అనేది కొంచెం అలవాటుగా పెట్టుకున్నట్లయితే మంచి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాక వీరిలో ఉండేటువంటి అధైర్యం ఏదైతే ఉందో అది తొలగిపోయి వీరికి తెలియకుండానే ఒక మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ముఖంలో ఒక గ్లో అంటాం కదా, ఒక వర్చస్సు ఏర్పడుతుంది. పరమ ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కూడా గడుపుకోగలుగుతారు. ఇది హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ కూడా ఇలా చేసుకోవచ్చు, ఈ విరజాజులను ధరించడం. అదే హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి పురుషులైతే ఈ పూలు ధరించడానికి కుదరదు కనుక వీళ్ళు ఎక్కడైతే నిద్రపోతారో ఆ నిద్రపోయేటువంటి గదిలో కొంచెం ఎక్కువగా పూలదండ అంటే విరజాజు పూలదండ కానీ లేకపోతే విరజాజు పూలను కొంచెం కుప్పలాగా కానీ అట్టి పెట్టుకొని ఆ గదిలో ఉంచినట్లయితే కనుక రాత్రిపూట వీరికి మానసిక ప్రశాంతత రావడానికి, వీరికి ఉండేటువంటి చంద్రగ్రహ సంబంధమైన దోషాలు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే హస్త, రోహిణి, శ్రవణం. హస్తా నక్షత్రం, రోహిణి నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఈ 3 కూడా చంద్రగ్రహ నక్షత్రాలే. హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రం, రోహిణి నక్షత్రం ఈ 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ఈ విరజాజు పూలు జరుగుతున్నంత కాలము కూడా ఒక 2 లేక 3 విరజాజు పూలు తీసుకొని లేకపోతే ఎన్ని పూలు దొరికితే అన్ని పూలు చక్కగా నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో కనుక స్నానం చేస్తూ వచ్చినట్లయితే 5 కానీ 7గా కానీ సంఖ్యగా వాడితే చాలా మంచిది. లేకపోతే ఎన్ని పూలైనా వేయచ్చు. 5 కానీ 7 కానీ సంఖ్య అయితే మాత్రం చాలా మంచిది. నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తూ వచ్చినట్లయితే కనుక జీవితంలో మంచి ఉన్నతికి వెళ్ళగలుగుతారు. అలా ఉన్నతికి వెళ్ళడానికి గాను ఈ రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి విరజాజు పూలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అలా మన పెరట్లో మన ఇంట పూచేటువంటి పూలు, మనకు దొరికేటువంటి పూలు అనేక రకాలుగా మనకు ఉపయోగపడతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఈ కార్తీక సోమవార శుభవేళ సాక్షాత్తు వేదమే పరమేశ్వరుని స్తోత్రం చేసినటువంటి నమక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.